హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఏ సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఇన్ అమీర్పేట్ అండ్ జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, జోష్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ, ఫ్రెషర్స్ హైరింగ్ .com ఈ ప్లేస్మెంట్ పోర్టల్ అండ్ ఎడ్యునైన్ యూట్యూబ్ ఛానల్ సంయుక్తంగా మనకి జోసా కౌన్సిలింగ్లో ఉన్నటువంటి 119 ఇన్స్టిట్యూట్స్ ఏదైతే ఉన్నాయో వాటి యొక్క సమాచారాన్ని మన తెలుగు వారి యొక్క పర్స్పెక్టివ్లో తెలియచేయడానికి గాను మనం ఈ వీడియోస్ అనేవి చేస్తూ ఉన్నాం. అందులో ఎన్ఐటి సిరీస్ కంప్లీట్ చేసుకొని మనం జిఎఫ్టిఎస్ దగ్గర మనం ఇప్పుడు నడుస్తూ ఉన్నాం. ఈ జిఎఫ్టిఎస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఇన్స్టిట్యూట్ ఒకసారి దీని యొక్క ఫీచర్స్ కానీ అంటే మీరు డ్యాన్స్ చేయకుండా ఉండలేరు. ఇది అట్టాటి నాకు కూడా డ్యాన్స్ చేయాలనిపించింది అనమాట, ఎందుకంటే అంత మంచి ఇన్స్టిట్యూట్. ఓకే, ఈ యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క విశేషాలు తెలుస్తూ ఉంటే అసలు ఎట్లా అనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది. సో ఇట్ ఈజ్ నన్ అదర్ దాన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ, రాంచీ. ఇది జార్ఖండ్ రాష్ట్రంలో ఉందండి. ఇదేం సార్ ఎందుకు డ్యాన్స్ చేయాలనిపిస్తుంది అంటే, ఇగో నేను సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, ఫుల్ స్టాక్ చెప్తాను, సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇస్తాను. ప్లస్ నేను అనేక వందల మందికి, వేల మందికి, విదేశాల్లో ఉన్నటువంటి వారికి, విదేశాలకు వెళ్ళేటువంటి వారికి నేను కెరియర్ కౌన్సిలర్గా ఉంటాను. మా బాధలు సవాలచ్చున్నాయి. మీరేమో ఎంత ర్యాంక్ అన్నా రాని మాకు సిఎస్సి తప్ప వేరేది వద్దని మొకటానికి తలకేదో అడ్డం పెట్టుకొని కూర్చొని ఉన్నారు. కానీ ఈ యొక్క ఇన్స్టిట్యూట్ గురించి ఉంటే మాత్రం మీ అభిప్రాయం తప్పని, ఒక సిఎస్సిలోనే కాదు దానికి మించినట్టు దాని బాబు లాంటి కోర్సెస్ ఉన్నాయి, దాని బాబు లాంటి ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. ఇటువంటి ఇన్స్టిట్యూట్స్లో కానీ మంచి కోర్సు కానీ తీసుకొని చేసినట్లయితే సిఎస్సిని మించి, ఉదాహరణకి నాకు తెలంగాణలో నేను మెచ్చినటువంటి ఏకైక కాలేజ్ వాసవి ఇంజనీరింగ్ కాలేజ్. ఇట్స్ ఏ ట్రూ ఎడ్యుకేటర్. మిగిలిన వాళ్ళంతా అందరూ చెడ్డవాళ్ళని కాదు, ఫాల్తనా కొడుకులు ఒకరిద్దరు ఉన్నారు కానీ, బట్ మోస్ట్లీ ఇప్పుడు టీకేఆర్ కాలేజీలో పనికి వాళ్ళ వాళ్ళు చాలామంది ఉంటారు. కానీ వాసవి లాంటి వాళ్ళు కూడా ఉన్నత విద్యలాగా అందించే వాళ్ళు అలాంటి వాళ్ళు ఉంటారు. ద లాస్ట్ కేటగిరీ అయినటువంటి టీకేఆర్ కాలేజ్ లాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సరే, వాళ్ళని ఆ కంపారిజన్ వదిలిపెట్టేస్తే వాసవిలోకి పోయేసి మీరు సిఎస్సి చదవటం ఎలా, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలోకి పోయేసి మెకానికల్ చదవటం మేర ఏం సార్ ఈ డిబేట్ నక్కకి నాగరావుగానికి సంబంధం లేకుండా సిఎస్సి వర్సెస్ మెకానికల్ అంటారు మీరు ఎంతసేపటికి అర్థం పర్థం లేకుండా. ఎస్, నాకు చెప్పడానికి అర్హత ఉంది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మీరు గమనించినట్లయితే దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి అందరూ ప్రిన్సిపాల్స్ అబౌవ్ 75 to 85% అందరూ మెకానికల్ ఇంజనీర్సే. ఎందుకంటే ఒక మెకానికల్ ఇంజనీర్ యొక్క అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ సిఎస్సి వాడికన్నా చాలా రెట్లు బెటర్గా ఉంటాయి. సిఎస్సి వాడు కోడింగ్ చేయగలడే కానీ అడ్మినిస్ట్రేషన్, సిఎస్సి చదివినటువంటి వాళ్ళు ఎన్ని కాలేజీలకు ప్రిన్సిపాల్స్గా ఉన్నారు ఒకసారి చూడండి, చాలా తక్కువ ఉంటారు. టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ లేకపోతే మేజర్ కంపెనీస్లో కానీ ఓన్లీ మెకానికల్ చదివినటువంటి వాళ్ళు మాత్రమే ఆ యొక్క కంపెనీ యొక్క సిఇఓస్ గాను లేకపోతే దాని కింద పొజిషన్లో వీళ్ళే ఉంటారు. ఎందుకంటే ఆ స్కిల్ అలాంటిది. అయితే ఈ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీలో మెకానికల్ ల్యాబ్ ఏదైతే ఉందో ఇది భారతదేశంలోనే నెంబర్ 1 పొజిషన్ దీనికి. అదేవిధంగా మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఇక్కడ సెకండ్ కోర్స్ ఉందండి, దాంట్లో ఒక 60, దీంట్లో ఒక 60 సీట్లు ఉన్నాయి. మీరు సీట్ వస్తే మీ జీవితం అమెరికాలో H1B వీసా కొట్టినంత ఆనందపడవచ్చు. మీరు 50,000 వరకు దీంట్లో మనకు సీటు దొరికే అవకాశం ఉంది. సీసాబ్లో అయితే ఇంకా ఎక్కువ పోద్దేమో. అయితే వీళ్ళు లాస్ట్ ఇయర్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ప్లస్ సిఎస్సి కూడా 2 బ్రాంచ్లు ఎక్స్ట్రాగా కూడా స్టార్ట్ చేశారు. వాళ్ళకి ఇప్పుడు సెకండ్ ఇయర్ నడుస్తుంది. ఇప్పుడు మీరు పోతే 3వ బ్యాచ్ అవుతారు. అయితే ఇది 1966లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. 65 ఎకరాల్లో ఉంది. దీంట్లో ఫౌండ్రీ అండ్ ఫోర్జ్ ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి. ఇది మెకానికల్లో టర్మ్స్ అండి, ఇవి మీరు కంగారు పడద్దు. సో ఇందులో మెకానికల్లో 62 సీట్లు, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ లాస్ట్ ఇయర్ వచ్చింది, ఇందులో ఒక 51 సీట్లు ఉన్నాయి. కంప్యూటర్ ఇంజనీరింగ్లో ఒక 51 సీట్లు ఉన్నాయి. మెటీరియల్స్ అండ్ మెటలర్జీ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ ఒక 60 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు సిఎస్సి అండ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ప్లేస్మెంట్ రికార్డ్ నా దగ్గర లేదు. ఎందుకు లేదు అంటే వాళ్ళు ఇంకా పాస్ అవుట్ అయ్యి బడికి రాలేదు. 2025కి వస్తారు ఫస్ట్ బ్యాచ్. అవి వచ్చినాక చూద్దాం ఎంతకు వస్తుంది అనేది. కానీ వీళ్ళకి 25 నుంచి 30 కంపెనీస్ వస్తాయి. భారతదేశంలో నెంబర్ 1 ప్రొడక్షన్లో ఉన్నటువంటి మెకానికల్ ప్రొడక్షన్, ఇంజనీరింగ్ ప్రొడక్షన్లో ఉన్నటువంటి కంపెనీస్ వస్తాయి. ప్రతి ఒక్కడికి జాబు. దాదాపు నాకు తెలిసి ఒక 15 ఏళ్ళ 20 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ చూస్తే వీళ్ళకి ఒక్కడు కూడా అన్ప్లేస్డ్ క్యాండిడేట్ అనేవాడు ఉండడు ఇక్కడ.
ఎందుకంటే ఇంకోటి, మనిషికి మనము సుఖం కోసం డబ్బు సంపాదించాలని అనుకుంటాం, కానీ ఈరోజు సిఎస్సి రూపంలో మన సుఖాన్నంతా అది లాగేసుకుంటుంది, కేవలం డబ్బు మాత్రమే చేతికిస్తుంది. ఇక్కడ ఎంజాయ్మెంట్, నిజమైనటువంటి మీరు ఇంజనీర్స్ కావాలనుకున్నట్లయితే కళ్ళు మూసుకొని, నేను చెప్తున్నాను కదా, ఈవెన్ మీకు ఎన్ఐటి ట్రిచి వచ్చినా సరే వదిలిపెట్టేసింది. మీరు మెకానికల్ సైడ్ ఇన్క్లైన్డ్గా ఉన్నట్లయితే మీరు కళ్ళు మూసుకొని ఇందులో చేరిపోవచ్చు. నువ్వు రాదర్ దాన్ ఎనీ ఎన్ఐటి ఇంత పర్ఫెక్షన్గా అయితే ఇంకెక్కడ లేదు. చాలా బాగుందండి. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ సిఎస్సి ఓపెనింగ్ ర్యాంక్ లేవు, ఇంకా రాలేదు, ఎందుకంటే వాళ్ళకి లాస్ట్ ఇయర్ వచ్చింది కాబట్టి 50,000తో క్లోజ్ అయిపోయింది. ఇక అది సిఎస్సి నేను పెద్దగా సజెస్ట్ చేయను ఈ కాలేజీకి సంబంధించి. ఓకే, ఎందుకంటే వీళ్ళకి సిఎస్సి వీళ్ళకి ఉండేటువంటి 60 మంది కోసం వీళ్ళ కంపెనీలు వచ్చేది లేదు, వాళ్ళ ప్లేస్ అయ్యేది లేదు. ఎంత నాకు 5-6 లక్షల రూపాయలు ప్యాకేజ్తో మీరు ముగిసిపోద్ది. కానీ మెకానికల్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ కొత్తగా పెట్టినట్టు కూడా అది రిలవెంట్ మెకానికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ కాబట్టి మెకానికల్ కానీ మెటీరియల్స్ అండ్ మెటలర్జీ ఇంజనీరింగ్ రానటువంటి వాళ్ళు ప్రొడక్షన్లో చేరినా కూడా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాళ్ళకు కూడా మినిమం వరస్ట్ ప్యాకేజ్ కూడా 7-8 లక్షలు వస్తుంది. మీరు కొంచెం ఇంటెలిజెన్స్ ప్రదర్శించి కొంచెం కానీ బాగా చదివినట్లయితే. ఇప్పుడు ఎన్ఐటి ట్రిచీలో చేరేవాడు పోయేసి సిఎస్సిలో మంచి ర్యాంకర్ పోయి అడగాని చేరితే నీకు 15 లక్షలు వస్తుంది. 15 లక్షల ప్యాకేజ్ వస్తుంది. నేను చెప్పేది కోర్లో 15 లక్షలు అంటే సిఎస్సిలో ₹1,00,00,000తో సమానం బాబు. ఎందుకంటే ఇది బండ పని, టార్చరు, టార్గెట్స్ ఏముండవు, కూల్గా ఉంటుంది మెకానికల్ ఇండస్ట్రీ జాబ్ అంటే. కళ్ళు మూసుకొని ఈ ఇన్స్టిట్యూట్కి నా రేటింగ్ 5/5. సో ఇందులో ఫీజు వచ్చేసి మనకి ఇంక్లూడింగ్ హాస్టల్ 4 lakhs రూపీస్ పడుతుందండి. తెలంగాణలో మీరు ఏ ప్రైవేట్ కాలేజ్ తీసుకున్నా ఇంక్లూడింగ్ సిబిఐటి, వాసవి, అసలు అది ఎన్ఐటీసే వేస్ట్ అన్నప్పుడు ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి కాలేజీలే ఉంది. ఏడకు పోయేసి మీరు ట్రిపుల్ ఈ, ఏరోనాటికల్ ఇంజనీరింగు, సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ ఇంజనీరింగ్ ఈ 4 సబ్జెక్టులో చేరే బదులు మీరు సప్పుడు కాకుండా ఎడగాని సీట్ వస్తే చేరిపోవడం ఉత్తమ మార్గం. ఎందుకంటే లైఫ్ టర్న్ అయిపోద్ది. ఇన్స్టిట్యూట్ బ్రహ్మాండమైన ఇన్స్టిట్యూట్ ఇది. కానీ మీకు సిఎస్సి ఇంక్లినేషన్ ఉంది, డాలర్ డ్రీమ్స్ ఉంటే ఈ కాలేజీని పెట్టుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఇక్కడ పెద్దగా ప్లేస్ అయ్యేటువంటి అవకాశం లేదు. మనకు ఉన్నటువంటి నార్మల్ కాలేజ్ అయినటువంటి ఏఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ విబిఐటి కానీ ఏదైతే 5-6 lakhs ప్లేస్మెంట్స్ ఉంటాయో 3.5 to 4 lakhs మధ్యలోనే ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉంది. దానికి ఇంకా మనకు తెలియదు ఎలా పెర్ఫామ్ చేస్తారనేది పిల్లలు చూడాల్సింది. అయితే హైయెస్ట్ ప్యాకేజ్ 12 నుంచి 15 లక్షల దాకా వస్తుంది. 90% ప్లేస్ అయ్యారండి. కోర్ కంపెనీస్ బాగానే వస్తున్నాయి. సో బిర్సా ముండా ఎయిర్పోర్ట్, దీన్ని రాంచీ ఎయిర్పోర్ట్ అని కూడా అంటారు. జస్ట్ 6 kilometers దూరంలో ఉంది. ఇందులో రాంచీ రైల్వే స్టేషన్ ఒక 10 kilometers దూరం ఉంది. ఏదైనా 1/2 hour జర్నీ. 4 boys హాస్టల్స్ ఉంది, ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది. 1, 2, 3 షేరింగ్ అవైలబుల్ ఉంది. సౌత్ ఇండియన్ నాన్ వెజ్ అన్నీ దొరుకుతాయి. మనకు హైదరాబాద్ క్లైమేట్ లాగా ఉంటుంది రాంచీ క్లైమేట్ కూడా, కాబట్టి ఇది ఏ హోమ్ లాగా మీరు ట్రీట్ చేసుకొని హ్యాపీగా అడ్మిషన్ తీసుకోవచ్చు. సో ఇట్లాంటి అద్భుతమైనటువంటి సమాచారాన్ని మీకు తీసుకొస్తున్నాం కాబట్టి మీరు తప్పకుండా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి కామెంట్స్ని మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అన్ని కౌన్సిలింగ్, జోషా, సిసాబ్, ఎంసెట్, ఎఫ్సెట్, మన కోమెడ్కే, సియువిటి, విట్టు, ఎస్ఆర్ఎం, ఇటువంటి అన్ని కౌన్సిలింగ్ సంబంధించినటువంటి చాయిస్ ఫిల్లింగ్ దగ్గర నుంచి లాస్ట్ డేట్ దగ్గర నుంచి ఒక్కో దాంట్లో 3 days కౌన్సిలింగ్స్, 4 days కౌన్సిలింగ్స్, 5 days కౌన్సిలింగ్స్ ఉంటాయి. సో దేర్ విల్ బి లాట్ ఆఫ్ మెస్అప్ అండ్ కన్ఫ్యూజన్ లేకుండా మీరు మా ద్వారా వెళ్ళినట్లయితే జస్ట్ బై పేయింగ్ 10,000 rupees ఫస్ట్ 200 members యాజ్ ఏ టోకెన్ ఆఫ్ గ్రాటిట్యూడ్గా ఒక కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోర్స్ కూడా వాళ్ళకి నేర్పిస్తున్నాం, ఏదర్ పైథాన్, జావా, ఫుల్ స్టాక్ లాంటివి. సో మీరు ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించాలని తెలియజేస్తూ, సో నా వీడియోస్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, థ్యాంక్ యూ సో మచ్. బై బై, జై హింద్.